హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి జ్యోతిష్ చక్రంలో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వృత్తి వ్యాపారాలను అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల వారు రాసే పోటీ పరీక్షలలో మంచి మార్కులను సాధిస్తారు. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ రావడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే వీరికి ఇప్పటి వరకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి కారణంగా మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో తమ పై అధికారులు ప్రశంసలను పొందుతారు. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా దానిలో విజయాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి గల వారు ఈ సమయంలో కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడం వల్ల ఆర్థిక పరంగా అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే వీరు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. అంతేకాకుండా వృషభ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా ఈ రాశి గల భార్య భర్తల మధ్య ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి నవగ్రహాల్లోని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే ఈ రాశి వారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.